ఓం నమ శివాయ. ఈ వీడియో ద్వారా శివుడి అభిషేకం అంటే వేటితో, పాలతో కానీ పెరుగుతో కానీ చేస్తే కలిగే లాభాలని తెలియజేస్తాను. పరమశివుడు అభిషేక ప్రియుడని మనందరికీ తెలుసు కదండి. ఆ లింగంపై కాసిన్ని నీళ్లు పోస్తే చాలు మనకి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య. ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే ఆవు పెరుగుతో ఆరోగ్యము, బలము. ఆవు నెయ్యితో అభిషేకిస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతాయి. చెరుకు రసంతో దుఃఖనాశనం జరుగుతుంది. తేనెతో తేజోవృద్ధి, భస్మంతో మహాపాపహరణం, సుగంధోదకంతో పుత్రలాభం, పుష్పోదకంతో భూలాభం, బిల్వజలంతో భోగభాగ్యాలు, నువ్వుల నూనెతో అపమృత్యుహరణం, అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం, పసుపు కుంకుమతో మంగళప్రదం. ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడు ఎలాగైతే అయ్యాడో అలాగే శివుణ్ణి అభిషేకించినా చాలండి, మనకు కావలసినవి అడగకుండానే ఆ భోళాశంకరుడు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఏ భగవంతునైనా మనం గట్టిగా నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి అంతా మంచి జరుగుతుందండి అనేది నా నమ్మకం. ఆ మహాదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.